హాయ్ యూఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సో ఇప్పుడు ఆన్గోయింగ్ ఇష్యూ ఒకటి నడుస్తుంది కదా, పవన్ కళ్యాణ్ గారి పైన ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఫైర్ అవ్వడం. ముఖ్యంగా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా సీరియస్ అయ్యారు. క్షమాపణ చెప్పాలి ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారు, లేదంటే ఆయన సినిమాలు ఆడనివ్వమంటూ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు దీని గురించి ఆయనతో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్, ఇంకా వివాదాస్పదంగా మారిపోయాయి పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో. సో కోనసీమకి తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందని చెప్పడం, మొదట బీఆర్ఎస్ వాళ్ళు విమర్శించారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వరుస పెట్టి విమర్శిస్తున్నారు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే మాట్లాడడం జరిగింది స్వయంగా. సో ఆయన బేషరత్గా క్షమాపణలు అయితే చెప్పాల్సిందే, లేకుంటే ఆయన సినిమాలు ఆడనివ్వము అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. మరి ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు చెప్పే అవకాశాలు ఉన్నాయా సార్? అంతా బాగానే ఉంది, కానీ నా మనసులో ఏముంది చెప్పమంటారా? చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ మీద ఎవరో డ్రీమ్టిక్ ప్లే చేస్తున్నారండి. డ్రీమ్టికల్గా ప్లే చేస్తున్నారు అనమాట. ఎవరో తెలీదు, ప్లే చేయిస్తున్నారో తెలీదు అన్నమాట. ఇది మాత్రం షూర్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈరోజు మనకి సౌత్ ఇండియాలో తిరుగులేని నాయకుడని మనమే చెప్పుకున్నాము. మన భారతదేశంలో ఉన్న నాయకులు అందరూ కూడా చెప్పుకున్నారు. ఈరోజు పార్లమెంట్లో ఏదైనా టీ టైం వచ్చినట్టయితే ఆ టీ టైంలో, ఆ బ్రేకింగ్ టైంలో మాట్లాడుకున్న మాటలు ఏమిటంటే పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడుకుండేవారు. ఇది అందరికీ గర్వకారణమే. అలాగే పవన్ అంటే ఆంత్ అనేది చెప్పాడు కదా, పవన్ ఒక సుడిగాడి తుఫాన్ అని చెప్పాడు కదా. ఇటువంటి క్రేజ్ సంపాదించిన పవన్ ఈ మధ్యకాలంలో ఆయన తాలూకు గ్రాఫ్లో కొంత డౌన్ఫాల్ స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఎక్కడైనా సరే నేను అవసరమైనట్టయితే హోమ్ డిపార్ట్మెంట్ను నేను టేకప్ చేస్తాను అన్నాడు. ఎంత అమాయకంగా అన్నావు పవన్ కళ్యాణ్. నువ్వు అవసరం అయితే హోమ్ డిపార్ట్మెంట్ టేకప్ చేయడం ఏంటి? దెర్ ఇస్ ఎ కాన్స్టిట్యూషన్, దెర్ ఇస్ చీఫ్ మినిస్టర్. ఆ చీఫ్ మినిస్టర్ హోమ్ని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ వీరికి ఉందా లేదా? కంట్రోల్ చేస్తే ఎలా కంట్రోల్ చేస్తారు? ఎలా కంట్రోల్ చేసినా ఓవరాల్గా హోమ్ ఎప్పుడు కూడా చీఫ్ మినిస్టర్ కంట్రోల్లోనే ఉంటుంది. ఒకవేళ ఈ హోమ్ చీఫ్ మినిస్టర్ కంట్రోల్ చంద్రబాబు నాయుడు కంట్రోల్లో ఉంటే పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారా? ఇన్ని ఆలోచించి కదా మంగళపూడి అనితకేమో హోమ్ ఇచ్చారు. అది తొందరపాటు మాట కదా. తర్వాత ఇక్కడ కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదో 50,000 టన్నులు రైసు పంపిస్తున్నారని ఒక ప్రచారం ఉన్నప్పుడు నువ్వు వెళ్ళావు. కరెక్టే, బాగానే ఉంది. వెళ్ళిన తర్వాత అక్కడ మనం వాడే టెక్నికల్ టర్మ్ ఏంటో చూసుకోవాలి కదా. సీజ్ ది షిప్ అన్నావు, ఎంత అపాస్పాలు అయిపోయావు. సీజీషిప్ అంటే ఈయన అన్నం కాదు, ఈయన సంబంధిత పోలీస్ అధికారులకు, సిఐడి అధికారులకు చెప్పినట్టయితే వాళ్ళు ఆ విట్నెస్ తీసుకొని డాక్యుమెంటల్ విట్నెస్తో అప్పుడు నోటీస్ ఇస్తారు సీజీషిప్ అని. ఇలాగ యాక్షన్ చేయరన్నమాట. ఇట్లాంటి కొన్ని తొందరపాటు. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడలో గుడ్డలు ఊడి చూస్తా ఇలాగనుకోవడం, ఈ మాటలన్నీ అంటే అది ఓ పెద్ద మనిషి తరహాగా ఉండదు మాట. పెద్ద మనిషి తరహాగా ఎలాంటి మాటలు అంటే, ఏమిరా ఇంత జరుగుతున్నా పెదవి ఇప్పటం లేదు, ఎక్కడ కంట్రోల్ తప్పటం లేదు. రాజకీయాలు బాగా వంటపడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొకరితో కంపేర్ చేయకూడదు, కానీ మనకి ఇంకో నాయకుడు ఉన్నాడు, పేరు చెప్పడం తెలియండి. ఆయన కూడా యంగ్ నాయకుడు. ఆయన అసలు నాకేమి తెలియదు అనుకున్నాం. మరి ఈరోజు ఆయన పరిస్థితి ఏంటంటే, అంటే మనకు ఉన్నటువంటి అధినాయకుడిని కూడా మించిపోయి ఆయన ఆలోచిస్తున్నాడు, ఆయన పనులు చేస్తున్నాడని చెప్పేసి ఒక పేరు వచ్చింది. మరి మీకెందుకు ఇలాగవుతుంది? మన ఉప్పాడ వెళ్ళావు, చూసావు, ముప్పు ప్రాంతం, శాశ్వత ప్రయోజనం ఉండేలాగా ఏదో చేస్తానని చెప్పావు. అక్కడ నేను 100 రోజుల్లో చేయకపోతే నేను రాజకీయాలకు తప్పుకుంటాను, మొత్తం రాజకీయాల్లో ఉండాను ఏదో మొత్తానికి. ఆ 100 రోజులు టైం ఎందుకు పెట్టారంటే నేను మొన్నసారి చెప్పాను నేను. ఎందుకంటే మీరు ఎలక్షన్లో నిలబడే ముందు మీరు ఏమన్నారు? పిఠాపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రం అన్నారు, చేశారా? అక్కడ అపోలో హాస్పిటల్ కడుతున్నామని చెప్పారు, శంకుస్థాపన చేశారా? అలాగే
ఇప్పుడు మన ఉప్పాడు రోడ్డు ఉందనుకోండి, అది చాలా ప్రమాద పరిస్థితిలో ఉంది. రోడ్డు వేయిస్తా ఉన్నారు, చేశారా? అలాగే కొంత రోడ్లో ఉన్నటువంటి డ్యామేజీ పార్ట్ ఏమో రిపేర్ చేయిస్తా ఉన్నారు, కొంతవరకు చేశారు, తర్వాత చేయలేదు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ముందుగా వాగ్దానాలు చేయబట్టి ఇలా ఉంటుందన్నమాట. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత రాజులు వెళ్ళిన తర్వాత ఆయనకి ఓవర్వెల్మింగ్ వచ్చిందో, ఆనందం పొంగిపోయింది ఏమిటి తెలియదు, కానీ అలా చూశాడు. ఇది కొబ్బరి చెట్లు కొంచెం తలలు కింద పడిపోయి ఉన్న మోడిగా ఉన్నాయన్నమాట. నిజంగానికి ఫీలింగ్ ఉండొచ్చు, చక్కగా కొబ్బరి చెట్టు ఎంత అందంగా ఉంటుంది, ఇటు అటు రెక్కలు చాలా గర్వంగా మనల్ని చూస్తున్నట్టుగా ఉంటుంది అన్నమాట కొబ్బరి చెట్టు. అలా కాకుండా బూడిగా ఉండి మొండిగా ఉంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఈయన ఇక్కడ కొబ్బరి చెట్లు ఇలా అయిపోయాయి అంటే దీనికి కారణం ఏంటి అంటే, మనం పచ్చగా ఇప్పుడు కనిపిస్తామని చెప్పేసి పచ్చగా మన పొలాలు ఉంటాయని తెలంగాణ ప్రజల తరకు దిష్టి తగిలిందేమో అన్నాడు. అది అవసరమా? అది అవసరం అండి? ఎవరి దిష్టి తగిలిందో దిష్టి తగిలితే అయిపోతాయా? అంటే మరి దిష్టిలు చేతబడులు తగిలినట్టయితే నువ్వు రాజకీయ నాయకుడు ఎలాగొస్తావు? మరి నీకెవరో రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్నప్పుడు దృష్టి ఉంటుంది, చేతబడి ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవన్నిటినీ అధిగమించి నువ్వు నాయకుడిగా ఎదిగావు కదా, అది కరెక్టా? నీ స్వయం ప్రతిభ కరెక్టా? ఆలోచించుకోవాలి. అప్పుడేమన్నాడు జగదీశ్వర్ రెడ్డి, వేషాలు వేస్తున్నావు అని చెప్పేసి బాగానే సీరియస్గానే ఇచ్చాడనమాట. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పవన్ కళ్యాణ్ మాటలు విన్న తర్వాత ఒకసారి ఏదో జాగ్రత్తగా వాళ్ళు ఇంకొక సమస్య ఉందండి. తెలంగాణలో వాళ్ళ ప్రాంతీయమైనటువంటి సెంటిమెంట్ చాలా ఎక్కువ ఉందండి. అవసరమైతే వాళ్ళందరూ ఒకటైపోతారు అన్నమాట. అందులో ఒక భాగమే మొన్న జగదీశ్వర్ రెడ్డి, నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇంకా రేపు ఎవరైనా కావచ్చు, నోటుకు వచ్చినాడు మాట్లాడచ్చు అన్నమాట. క్షమాపణ చెప్పన్నాడు. నా దృష్టిలో క్షమాపణ చెప్పంటేనే క్షమాపణ చెప్పినట్టు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్షమాపణ చెప్పన్నాడు అనే విషయం మొత్తం ప్రాకేస్తుంది కదా ఇండియా అంతా. అందువల్ల ఎలాంటి తెలివి తక్కువ పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది. అంటే దీని అసలుకి కారణం జనసేనలో ఉన్నటువంటి నాయకులు. వాళ్ళు ఏంటంటే ఏదో మొత్తానికి ఆల్ ఓవర్ ఇండియా కాదు, ప్రపంచం అంతా వాళ్ళ గుప్పెట్లో ఉన్నట్టుగా ఫీల్ అవ్వడం, వాళ్ళ చీటికి మాటికి కూడా వాళ్ళు రంగులో దిగిపోవడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేయకూడదండి. నీకు ఎంతవరకు అంటే ఎలక్షన్ ముందు వరకే రాజకీయాలు. ఎలక్షన్లో వన్స్ ఒకసారి వాళ్ళు కోరుకున్న మెజారిటీతో గెలిచిన తర్వాత రాజకీయాలు వదిలేయాలి. అవి నేను స్పష్టంగా చెప్పాను అనమాట. ఆ కార్యకర్తలు ఉన్నారండి, ఆ ఖాళీగా ఉన్న కార్యకర్తలు ఊరుకుంటారా? ఏదో తప్పు చేస్తారన్నమాట. ఆ కార్యకర్తలకు ఏదో చూడాలి కదా. మీ జెండా మూసారు, రాత్రి బాబులు మీతో ఉన్నారు, అప్పుల పాలు అయిపోయి ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళు ఎలా బతుకుతారనే విషయాన్ని కూడా ఆయన ఆలోచించారు. ఆలోచిస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఓవరాల్గా ఇటీవల చేసిన తప్పులన్నీ కూడా పవన్ కళ్యాణ్ తొందరపాట్లు. దీనికి క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా నువ్వు నా క్షమాపణ చెప్పాలని ఎలుగెత్తి చాటినడితే నీ బ్రతుకైపోయినట్టే కదా. నువ్వు తర్వాత మనోభావాలు దెబ్బతింటే నేనేమనుకోలేను, క్షమించమని కోరుకుంటాను అంటావు నువ్వు. అసలు ఆ పరిస్థితి ఎందుకు కల్పించుకోవాలో ఆలోచించాలి. ఆయన ఏమో చేతగాని తనమని నేను చెప్పడం లేదు, ఆ పరిస్థితి ఎందుకు కల్పించుకోవాలి? కొంత నోరు కంట్రోల్లో ఉన్నట్టయితే ఎలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అనేటువంటి ఆయన అంటే ఉద్యమ స్ఫూర్తితో పనిచేసే మనిషి అని ఒక అభిమానంతో చెప్తున్న మాట ఇది. ఓకే, ఇప్పుడు రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా సార్ పవన్ కళ్యాణ్ గారు, కోమటిరెడ్డి గారు, వెంకటరెడ్డి చెప్తాడు. పవన్ కళ్యాణ్ నేను ఇలా అనుకోలేదు, నేను ఆ పచ్చని చెట్లు చూసేసరికి హృదయం ద్రవించింది, అలాగనుకున్నాను. పక్కన వారు ఉన్నారు కదా తెలంగాణలో, వాళ్ళు కొంచెం వాళ్ళు దిష్టి తగిలిందేమో అని అది చాకచక్యంతో అన్నమాట, కానీ మనసులో ఉన్న మాట కాదు అని అంటే రాజకీయ నాయకులు కదా అంటారండి. అయినా సరే వాళ్ళకి తెలియదా? చాకచక్యం ఏంటి? తెలంగాణ వస్తారు మనోభావాలతో ఆడుకుంటావా? ఇప్పుడు కేసీఆర్ అలాగే అన్నాడు మాట, ఆంధ్ర వాళ్ళు అంటే
పేడ తిన్నట్టుగా ఉంటుందని చెప్పేసి, పెంట తిన్నట్టుగా ఉంటుందని ఎంత గొప్ప మాట అండి. ఆంధ్ర వాళ్ళు అందరూ తిరగబడ్డారే. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కొంతమంది తిరగబడ్డారు. అక్కడ చెప్పాడన్నమాట, నేను అందరినీ అనలేదు, కొంతమందిని అన్నానని. ఇలాంటి మాటలకు ఉంటాయండి. అనాలోచితంగా మాట్లాడిన మాటకి దేనికైనా కౌంటర్లు ఉంటాయి. మనం తలదించుకొని సమాధానం చెప్పవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నాన్న.